నా పేరు కర్ని శ్రీనివాసు. ఎస్సీ 59 కులాల్లో ఒక కులమైనట్టి డెక్కల కులస్తులకి డెక్కల కులానికి సంబంధించిన డిహెచ్ఎస్ ఫౌండర్ని, వ్యవస్థాపకుల్ని. నా పేరు కర్ని శ్రీనివాసు. ఇక్కడ ప్రెస్ నోట్కి సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం, రేపు జరగబట్టే 8వ తారీఖు ఫిబ్రవరి నెల రేపు జరగనున్నటువంటి కాకినాడలోని మాదిగ కులాల రాజకీయ సమన్వయ మహాసభకి అత్యధికంగా డక్కల మిత్రులందరూ పాల్గొవాలని, అనంతపురం, చిత్తూరు, ఆలగడ్డ, దువ్వూరు ఆ ప్రజలు అత్యధికంగా డక్కల ప్రజలు ఆ కడప మహాసభకి పాల్గొవాలని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మా విజ్ఞాపన ఏమిటంటే, డక్కల కులస్తులకి మా పిల్లలు చదువుకోవటానికి నేరుగా గురుకుల పాఠశాలలోని, నవోదయ పాఠశాలలో ఎంట్రన్స్ కాకుండా నేరుగా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా డక్కల కులస్తులు ఆర్థికంగా మెరుగుపరచాలంటే బ్యాంకు నుంచి రుణ సదుపాయాలు, షూరిటీ లేని రుణ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా సంచార జీవులుగా ఉన్న మా డక్కల కులస్తులందరికీ స్థిర నివాసాలు ఏర్పాటు చేయాలని, అదేకాకుండా వారు ఆర్థికంగా మెరుగుపరచాలంటే వారికి కావలసిన ఆర్థిక ఇబ్బందులు, వనరులు ప్రభుత్వం సమకూర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ఏ గ్రామంలో 15-20 ఇళ్ళు మా డక్కల కులస్తులు నివసిస్తున్నారో వారికి కమ్యూనిటీ హాలు ప్రభుత్వం నుంచి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా బ్యాంకుల నుంచి కూడా షూరిటీ లేని రుణాలు మంజూరు చేస్తే వారు ఆర్థికంగా కూడా డెవలప్ అవుతారని మా విజ్ఞాపన చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి రేపు కడపలో జరగబోయే సమన్వయ మహాసభకు మాత్రానికి భారీ ఎత్తున ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి మా హక్కులు మేము సాధించుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా మాకు కావాల్సిన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు కూడా మా అట్టడుగు జాతి అయిన డక్కల కులస్తులకి ఎటువంటి సదుపాయాలు అందుతలేదని ఇందు మూలంగా తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే మహాసభకి అత్యధికంగా మా డక్కల సోదరులందరూ రావాలని తెలియజేసుకుంటూ, జై డక్కలి, జై జై డక్కలి, జై డక్కలి, జై జై డక్కలి, జై డక్కలి, జై జై డక్కలి.